ఇదిగో ఈరన్నా, నువ్వు దీని మీద ఎక్కు. తక్కిన వాళ్ళందరూ వెనక నడుచుకుంటూ వస్తారు. అబ్బోయే మామ అత్తలకి, మిగతా బంధువులందరికీ కష్ట సుఖాలని కలిపి పట్టుకరా. అయినా నీకు భయమేందొద్దా? రౌడీలను సితగొట్టిందానివి. ఈ కారం నీకు ఒక లెక్కనా? కానీరు కానీరి. ఇప్పుడు ఇలా జాతకాలు బయటపడతాయి. నోరు మంటెక్కి ఒరిజినల్ వాయిస్ బయటకు వస్తాయి. అయిపోయారు ఇల్లు. తినురి తినురి. మంచిగుంది మంచిగుంది. మంచిగుంది మంచిగుంది. నీళ్ళ నీళ్ళు గిట్లేం లేవు. లేవా? మీరు వచ్చే ముందే అక్క ఇంట్లో చుక్క నీళ్ళు లేకుండా బయటపడేయించింది. ఎందుకు? ఆచారం అల్లుడు. నోరు మంటకి పోతుంది. బెల్లం ముక్క నాలుగకి రాసుకోవద్దా? నీళ్ళు కాలిపోతుంది బాబాయ్. ఎక్కడ నీళ్ళు? అయ్యో దేవుడా. బావా తీసుకో, నీకోసమే. అమ్మకి తెలవకుండా గ్లాస్ నీళ్లు తెచ్చిన. అరే మెల్లగా బావా మెల్లగా, ఎవరు చూడర్లే. ఏంది బావ గట్ల చూస్తున్నావు? నాకు సిగ్గైతుంది. అమ్మను కాదని ఆచారం ఆపలేను. అందుకే ముందు జాగ్రత్తగా ఈ జ్యూస్ తీసుకొచ్చాను చైత్ర. నువ్వేం కంగారు పడుకో. ఇలాగే లైఫ్ లాంగ్ ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను.
ఎంతసేపు చూస్తావు గట్లా? ఈరోజు మా అన్నకి మీ చెల్లికి నిశ్చితార్థం, కానీ నీకు నాకు పెళ్లి చూపులు కాదు కదా. ఉండు, నీ పని చెప్తాను. నీళ్ళు. ఏయ్, దిమ్మకిట్ల ఖరాబ్ అయిందా? బావ తాగి నీళ్ళు నువ్వు తాగుతున్నావు. కారం మండిపోతుంది, అందుకే. మరి నా రిషిని పరుల పాలు చేస్తానా? నాడు నాడు జల్దీ నాడు 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 జల్దీ నాడు జల్దీ నాడు నడు ఇక నా వల్ల కాదు, దండం పెడతారా? లేస్తావా లేదా? ఏది లేచేది? ఇది స్కూల్ బ్యాగ్ అనుకుంటావా? బండ మోసడానికి తెలుస్తుంది. దండ తీసినప్పుడు తెలియదా? తెలుగు తింటానమ్మా, గింత దాకా తెచ్చుకుంటానా? ఎట్లనో తీసినావు కదా, రౌండ్ చూడది. అరే బాగా దమ్మత్తుందిరా, కొద్దిసేపు కూర్చుంటారా? కుదరదా? నేను కూడా కుదరదంటే ఏం చేస్తారా? కర్రీ చేస్తాం. ఏంది? మోత మీ దాంట్లో పెడతా మోత. జల్దీ నాడు లేరా బాయ్. నడు నడు జల్దీ నడు జల్దీ. ఏంది బామ్మగారు, బాగా తిన్నట్టున్నారు, ఫుల్ గా బేగులు తిన్నారు. ఒరేయ్, ఎక్కుళ్ళకి బేగుళ్ళకి తేడా తెలియదేమిట్రా వెదవ సన్నాసి? ఏదైతే మొత్తానికైతే తిన్నారు కదా. తిన్నాం, తినలేక సత్యం కూడా. అబ్బా గంటగానే పెట్టిర్రా? ఏంటండి గింత న్యాయము? మేము కూడా మీతో నచ్చిన కదా, నాకేమో పనిష్మెంటా, మీకేమో లోపల స్పెషల్ ట్రీట్మెంటా? ఒరేయ్, చెప్పేది వినరా? మీరన్నీ చెంపదెబ్బలు కొట్టా సరే, నేను విన్నాను కాక మీనా. మీరు లోపల ఏం తిన్నారో మేము కూడా గదే తినాలి. గప్పటిదాకా నేను రౌండ్స్ అయ్యనే అయ్యా. మీరు కొరికినా సరే నేను కదలనే కదలా. లోపల అందరు తిన్న విందు మేము కూడా పొందాల్సిందే. అవునా? అవును. అంతేనా? అంతే. పక్క పక్క. అయితే ఈ మాట మీద ఉండు, నేను వెళ్ళి ఓ ప్లేట్ పట్టుకొస్తా. ఆగో. ఏ నాకు ఒక్క ప్లేట్ సాలది. 2 ప్లేట్లు కావాలా? కాదు, 3 కావాలి. ఆశపోతా చచ్చిపోతావురా. నేను ఎవరో ఎరికేనా? బ్రదర్ ఆఫ్ బకాసురా. నువ్వెన్ని తింటావో చూస్తా. మా అక్క వేస్ట్ చేస్తే ఒప్పుకోదు. అబ్బా, ఒక్క ప్లేట్ వదిలేసినా నీ ప్రాణాలు తీస్తాది. రేయ్ పోయి తీసుకురా, పోరా పో. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడురా. అంతే. బామ్మగారు మీరేం పర్సన్ కాకుర్రి. ఇప్పుడు నేను ఎట్లా తింటా మీరు చూస్తారు కదా. ఒక్క మెతుకు కూడా మిగలది. ఒరే తిగ్గరోడా, వాళ్ళు నీకు పెట్టేది మెతుకులు అయితే కదా. మరి కష్ట సుఖాలు రెడీ, తినుండ్రి. కష్ట సుఖాలా? ఓ కారపూస లడ్డు అనుకుంటా. ఒరే చిన్న సంక జరుగురా, జరుగ. బామ్మగారు ఓ పట్టు పట్టేస్తా. ఏంటిది? అడిగావుగా 3 ప్లేట్లు కష్ట సుఖాలు తిను. అయ్య బాబోయ్, నేను అడిగింది టిఫిను. మేం తిన్నది ఈ మెనువే.
తినకపోతే బెల్ట్ తో కొట్టమని అక్క చెప్పింది. ఏంది బామ్మగారు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, ఎక్కడ చెప్పనిచ్చావురా? తిను. ఏమండి వారణాసి గారు, ఇది తినే తిండి లెక్క లేదండి. ఇది ఆహారం అని ఎవరు చెప్పారు? మా అక్క ఆచారం. అయ్యో, మిరపకాయ తిండి ఏమాచారం అండి? తినకపోతే అపచారం అవుతుంది, అక్క శిక్ష పెరుగుతుంది. తిను. బామ్ము, ఆ బెల్ట్ దెబ్బలు తిండు కంటే ఈ మిరపకాయలు తింటానయ్యో. తిను. బామ్మగారు తిను. దీనికంటే మండితున్నానయ్యో. అమ్మా, పెళ్లి కుమారుడు వచ్చి పీటల మీద కూర్చోమనండి. లే అన్నయ్య లే. అయ్యా, పెళ్లి కుమార్తెను తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి. ఆడ ఒక పీటే ఉన్నది కదా పంతులు గారు. ఒక పీటనే ఉంటది ఈరన్నా. దానిపై బావ కూర్చున్నాడు కదా అత్త. దాని మీదనే మీ చెల్లె కూడా కూసోవాలి అల్లుడు. ఒకే పీట మీద ఇద్దరా? ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందే. నువ్వు కాస్త నోరు మూస్తే బాగుంటుంది. ఒక పీట మీద ఇద్దరా? ఎట్లా కూర్చుంటారక్కా? అడ్జస్ట్ చేసుకొని కూసోవాలి, గదే మా ఆచారం. చూడండి, కార్యక్రమం పూర్తయ్యే వరకు మీ ఇద్దరూ పీట మీదే ఉండాలి. సర్దుకోలేక పీట మించి కింద పడ్డా పైకి లేచిన అనాచారం అవుతుంది. అర్థమైందా? పెండ్లైనాక వాళ్ళిద్దరు కలిసి ఒకే జీవితాన్ని పంచుకోవాలి కదా. ఓ, లైఫ్ జర్నీకి ఈ పీట ప్రాక్టీస్ అన్నమాట. గందుకే గా సర్దుకోవడాలు, శలిమిగా ఉండడాలు, ఒకళ్ళొకళ్ళు కాపాడుకోవట అలవాటు కావాలనే గీ పీఠాచారాలు పెట్టిండ్రు. గట్లనా? బాగుందక్క, బాగుంది. బాగలేకపోయినా పాటించాలే. పంతులు, ఇక నువ్వు గాని. ఓం దైవీం వాచమనేంత దేవాస్తాం విశ్వరూపా. ఏంటి రిషి గారు, మీ బుట్టబొమ్మను ఊహించుకుంటున్నారా? నోరు మేమున్నానా? అమ్మా, ఇప్పుడు వధూవరుల తల్లిదండ్రులు ఇద్దరు తాంబూలాలు మార్చుకోవాలి. ముందుగా అమ్మాయి తల్లిదండ్రులు లేవండి. అదేమిటమ్మా, ముగ్గురు లేచారు? అమ్మాయికి ఒక తండ్రి, ఇద్దరు తల్లులునా? ముగ్గురు అవసరం లేదమ్మా, అమ్మాయి కన్నా తల్లి తండ్రి వచ్చి కూర్చుంటే చాలు. నేనిప్పుడు తగ్గుతున్నది రేపు నెగ్గడానికి. ఈరోజు కలిసిన వాళ్ళిద్దరూ
ఇక ముందు ఎప్పటికీ కలవకుండా చేయడానికి చేస్తాను. అమ్మా, వరుడు తల్లి తండ్రి ఇలా రండి. గట్లనే పంతులు. గదేంది మీ అక్క ఒక్కతే లేస్తుంది, మీ బావెక్కడా? యాడ కనబడ్డేంది? ఆయన కనిపిస్తే నువ్వు పోతావు. ఏ ఆయన పోయి దయ్యమైందా? కాదు, ఆయన అగబని 4వ సింహం. కనిపించే 3 సింహాలు మా అక్క సక్కు, అంబాజీ, బాలకోటమ్మ. అంటే బావ గురించి బూతు మాట్లాడితే ఈ 3 సింహాలు నిన్ను బిర్యానీ వండుకు తింటాయి. అమ్మా, లగ్నపత్రిక చదువుతున్నాను వినండి. శ్రీ శంకా సదానందం, శంకా సక్కుబాయి గార్ల ద్వితీయ పుత్రుడు, శ్రీ కృష్ణకృష్ణ గారిని, బంకా వీరన్న, బంకా రత్తమ్మ గార్ల ఏకైక పుత్రిక, బంకా ఎల్లమ్మకిచ్చి పెళ్లి నిశ్చయించడమైనది. జనవరి 5 గురువారం సాయంత్రం 6:30 దివ్యమైన ముహూర్తం ఏర్పాటు చేయడమైనది. అమ్మా, తమరు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. సమానం భవతి శతాయు పురుష ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, తాంబూలాలు మార్చుకునే కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు వధూవరులు ఉంగరాలు మార్చుకోవాలి. పీటల మీదే కూర్చోవాలి, పైకి లేవకూడదు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బాబు, కాబోయే వధూవరులు ఇద్దరూ వచ్చి అత్తమామల దగ్గర, అమ్మా నాన్న దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. అయ్యా, అక్షతలు తీసుకోండి. అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించండి. సల్లంగుండ్రి. పంతుల పాట అయిపోయింది బావా, ఇక మన ఫ్యామిలీ పాట మాత్రం మిగిలిన్నది. అవు బావా, మన 2 ఫ్యామిలీలు కలిసి చేసుకునే ముచ్చట కదా. పంతులు, గాముచ్చట కూడా నువ్వే మొదలుపెట్టు, మంచిగుంటది. అలాగేనమ్మా. వారణాసి అమ్మా, తీసుకోండి. అమ్మా, బాబు, మీరు ఇరువురు కూడా శ్రీకృష్ణ సత్యభామ భంగిమలో నిల్చొని ఈ విల్లుతో బాణాన్ని బయటికి విసరాలి. తీసుకోండి. నీ అబ్బరే, ఓ అమ్మా, నడు మిరిగిపోయిందో దేవుడా. బ్యాక్ బోన్ కూడా బెండినట్టుంది. బెడ్ టైంకి పనికి వస్తాను లేను.
అబ్బా ఆహా అబ్బా అమ్మా ఓహో అబ్బా బాగైంది ఎవరన్నా ఇంకా బాణం కూర్చింది దీని తల్లి అబ్బా పట్టే బస్ పంతులు ఏమైంది? తాకింది అరే, ఏమైందయ్యా? మాట్లాడు పూజ్యం తీసుకొస్తే ముడికి బాణం కొడతావా వెనక తాకింది కాబట్టి బతికిపోయినా ముంగట చచ్చిపోయి నేను కాదు. చేతిలో బాణం పెట్టుకొని గింత అంతున్నా నీకు బాణం వస్తున్నామారా గీ బాణం కదా నాకు గుచ్చింది గీరే కదా దీని తల్లి అక్క మా ఓడిసిరిన దండ మీ పిల్ల మెడల పడకపోయినా మీ పిల్ల దండ మా ఓడి మెడల పడకపోయినా నిశ్చితార్థం క్యాన్సల్ పెండ్లి క్యాన్సల్ సంబంధం క్యాన్సిల్ అక్క